అమ్మకు ఆసరాగా నిలవాల్సిన ఆసుపత్రుల్లో అవస్థలు తప్పట్లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కనీస సౌకర్యాలు కనిపించట్లేదు. మెదక్ జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి నిత్యం వందలాది మంది గర్భిణీలు వస్తూ ఉంటారు. పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. బాలింతల బాధనైతే వర్ణనాతీతం. కుర్చీలు లేక పసిపిల్లలతో నేలపైనే కూర్చోవాల్సిన దుస్థితి. అసలు ఈ సమస్యలకు కారణమేంటి? ఆసుపత్రి అధికారులు ఏం చెబుతున్నారు? ఈటీవీ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లాలోని మాతా శిశు వైద్య కేంద్రంలో తగిన సౌకర్యాలు లేక ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రామాయంపేట, చిన్నశంకరంపేట, హవేలీ ఘనపూర్, పాపన్నపేట, ఏడుపాయల, జోగుపేట్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి గర్భిణీలు వస్తూ ఉంటారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రతి నెలా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటారు. అంతా బాగానే ఉన్నప్పటికీ ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం వారిని వెక్కిరిస్తున్నాయి. వీరితో వచ్చిన సహాయకులకు సైతం ఎలాంటి సదుపాయాలు లేవు. కుర్చీలు లేక నేలపైనే కూర్చొని ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్ చేసే గది వద్ద కూడా కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక నిండు గర్భిణీలు నరకం చూస్తున్నారు. తాగునీరు, ఫ్యాన్లు లేక అవస్థలు పడుతున్నారు. మూడో బుక్ ఎన్నుకుంటే ఇంతవరకు కూడా మన నీళ్ళు ఎన్నుకున్న నిలుస్తుంది. ముందున్న మేమే ఉంటున్నాం. అట్లనేనా? పిల్ల గురించి తల్లులం కూడా ఉపాసం ఉంటున్నాం కదా, మళ్ళీ పిలవాలి కదా. ఎన్ని రోజులు ఉపాసం ఉంటారు? తీయండి, ఏం కాదు, తీస్తేనే మంచిగా. ఇట్లా భయపడుకునే పోతే మొత్తం ఇట్లనే వేస్తారు మమ్మల్ని. 6 గంటల నుంచి కూర్చుంటూనే ఉన్నాం, కానీ శనివారం నుంచి వస్తూనే ఉన్నాము. ఏళ్ళడికి 4 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు ఎల్లగొట్టేస్తారు, మళ్ళీ రమ్మని చెప్తున్నారు. సార్ ఏమో 12 గంటల దాకా చూస్తా అంటున్నారు. 10:30కు వచ్చారు. ఇవాళ 12 గంటల దాకా చూస్తా అన్నారు. 12 దాకానే బంద్ చేస్తారు, మిగతా అందరూ పంపించేస్తారు. మళ్ళీ తెల్లారు రమ్మంటారు. ఈ రేపురా ఎల్లుండ్రా అని 4 రోజులే. 4 రోజుల నుంచి ఇట్లనే తిరుగుతున్నాము. ఇక పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు సార్. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇక ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళేమో ఇక అన్నం తినద్దు, ఏం తినదు, ఇట్లనే కూర్చోవాలి, ఇట్లనే చేయాలి. ఇక పని ఏమైనా చక్కర వచ్చి ఏమైనా పడితే కూడా ఎవరికి బాధ సార్? మాకేనా బాధ? కుట్లు విప్పించుకోవడానికి వచ్చిన బాలింతలు కుర్చీలు లేక నేలపైన కూర్చుని పసిపిల్లలకు పాలు పడుతున్నారు. కింద కూర్చుని పైకి లేచే క్రమంలో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. శరీరంలో ఎక్కడైనా చిన్న గాయమైతేనే మనం విలవిలలాడుతాము. కానీ బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో శరీరానికి కొన్ని అంగుళాల మేర కత్తిగాట్లు పెట్టుకుని ఆ గాయం మారడానికి ముందే ఇన్ని అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయిన వాళ్ళకు కూర్చోవాలన్నా లేవాలన్నా చాలా ఇబ్బంది ఉంటుంది. చైర్స్ ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది. ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు, బేబీకి కూడా ఇవ్వడానికి వీలుంటుంది. ఇట్లా కింద కూర్చొని అయితే ప్రెగ్నెంట్ వాళ్ళకు ఎంత పెయిన్ ఉంటుందో తెలుస్తుంది. అది గవర్నమెంట్ కొంచెం చైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం ప్రెగ్నెంట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే కుట్లు చాలా ఇబ్బంది పడుతుంటాయి. పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అదే చైర్స్ పైన కూర్చుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, తొందరగా కూడా లేవచ్చు. 13 రోజులు అవుతుంది. తీసేయలే, ఇంకా తీసేస్తాము. ఈరోజు రమ్మని చెప్పిరు, వచ్చినాము. 1/2 అవర్ కన్నా ఎక్కువనే అవుతుంది. ఇబ్బంది. ఇక్కడ కూర్చుందామంటే చైర్స్ లేవు, కింద కూర్చుంటే పెయిన్స్ వస్తున్నాయి. గర్భిణీల కోసం 100 పడకలు, శిశువుల కోసం మరో 100 పడకలు, మొత్తంగా 200 పడకలు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. స్కానింగ్ యంత్రాలు, మందులతో సహా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి ఆర్ఎంఓ రాజ్కుమార్ తెలిపారు. కుర్చీలు సహా కొంత సామగ్రి పాడైన విషయం వాస్తవమేనని త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. రాజ్కుమార్ అండి, నేను ఇక్కడ ఎంసీహెచ్ ఆర్ఎంఓని. మీరు మాట్లాడినట్టుగా మా దృష్టిలో అంటే ఇక్కడ ఓపీ బాగా ఎక్కువ ఉంటుంది. మనకి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్న టైం కదా, సో ఆబ్వియస్లీ వెయిటింగ్ హాల్లో మనకు పేషెంట్స్ ఎక్కువనే కనబడుతున్నారు. బట్ వీలైనంత త్వరగా వాళ్ళని క్లియర్ చేసి వాళ్ళని చూసి పంపించడానికి ట్రై చేస్తున్నాము. అండ్ వెయిటింగ్ ఏరియాలో చైర్స్ మనకు మ్యాక్సిమం ఎన్ని చైర్స్ ఉన్నాయో దానిలో కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి, అవి తీసేసాము. అవి కూడా మళ్ళీ ప్రొక్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. మనకి ఇక్కడ డైలీ ఓపీ వచ్చేసి ఎంసీహెచ్లో మనకు పీడియాట్రిక్ అండ్ గైనిక్ ఓపీ వచ్చేసి 300 to 500 వస్తున్నారండి. మనకంటే మామూలుగా 300 to 400 వస్తుంటారు. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొక 50-100 ఎక్కువనే ఉంటున్నారు ఈ ఓపీ జూలై, ఆగస్టు.
జిల్లా కేంద్రమైన మెదక్లో మనకి మాతా శిశు కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడ చూసినట్లయితే పట్టణ కేంద్రంలో సుమారు 100 పడకల ఫెసిలిటీతో ఇక్కడ మనకి హాస్పిటల్ ఉంది. కానీ ఎక్కడ చూసినా కానీ సమస్యలు వేధిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే గర్భిణీలు ఎవరైతే ఉన్నారో గర్భిణీలు ఇక్కడ చెకప్ చేసుకోవడానికి కానీ లేదంటే స్కానింగ్ తీసుకోవడానికి కానీ అలా కాకుండా ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి ఎదురు చూసేందుకు కూడా కుర్చీలు సైతం లేవని చెప్పేసి ఇక్కడ వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే తాగునీరు సౌకర్యము ఇక్కడ ఫ్యాన్లు, అది కాకుండా కూర్చోడానికి కుర్చీలు లేవు, మమ్మల్ని గంటల తరబడి ఇక్కడ ఎదురు చూసేలా చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఇక్కడ మనకి మాతా శిశు కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడ తగిన సౌకర్యాలన్నీ కల్పించి ఇక్కడికి వచ్చిన పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించేలా వైద్య సిబ్బంది కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడికి వచ్చిన గర్భిణులు కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఓం మహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, మెదక్ మాతా శిశు కేంద్రం నుంచి.